యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మీరంతైనా నమ్మదగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ప్రభా. ప్రేమాస్వరూపుడు అయినటువంటి మా తండ్రి, మీ చేత ప్రేమించబడినటువంటి ప్రజలముగా, మీ సొత్తైన మీ రక్తము చేత విమోచించబడినటువంటి ప్రజలముగా తిరిగి పునరుద్ధాన దినమున మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. మరోసారి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి నిర్దోషమైన ప్రశస్తమైన రక్తదారుల కింద మా హృదయాలని స్థలాన్ని తెచ్చుకుంటుండగా ప్రతి విధమైన కల్ముషము నుండి దేవా మా హృదయాలని స్థలాన్ని మీరే కడిగి పరిశుద్ధపరచండి ప్రభా. ఎందుకంటే మీరు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఎన్నటన్నిటికీ మీ మందిరానికి పరిశుద్ధతే అనుకూలమని సెలవిస్తూ వచ్చారు. దేవా కృప చూపించుము. ఇదిగో ప్రభా, మేము మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో చెదిరి ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇది నాన్న మీ ముఖ దర్శనం చేయటానికి కృప చూపించండి ప్రభా. సంఘ సహవాసము ద్వారా మీ సన్నిధిలో కనిపించడానికి కృప చూపించండి ప్రభా. ఇది నాన్న మీ చిత్తానుసారంగా నిలబడుతున్న మీ దాసులను మీ యొక్క ఆత్మచేత నింపి మీ నోటి బోరుగా మీరు వాడుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, మరోసారి స్కూల్లో ఇప్పుడు మీ సమూహం ముందు కనిపిస్తున్న మా అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో, ఇంటికాడ ఉన్నారో, వారిని మీరే త్వరపెట్టి మీ సన్నిధికి తీసుకొని రండి ప్రభా. ఈ దినాన్ని ఎవరు రావటం మీ చిత్తమో వారిని మీరే తోడుకొని రండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎవరైతే ఎలాంటి అక్కరతో అవసరతతో వస్తున్నారో వారి అక్కర కొలది, వారి అవసరత కొలది దేవా ఈ దినాన్ని మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. కృప చూపించుము దేవా. పాడబోయే పాట తండ్రి హృదయం అంతటితో దేవా మిమ్మల్ని ఆరాధిస్తూ పాడటానికి కృప చూపించండి ప్రభా. దేవా తండ్రి, అలాగే ఆరాధన వర్తమానం మీరు మాకు అనుగ్రహించము. మీ వాక్యపు వెలుగులో మీ కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మీ కార్యములను ధ్యానిస్తూ మిమ్మల్ని ఆరాధించుట కొరకే మిమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అలాగూ యోగ్యమైన రీతిలో బలలో చేయవేసినట్లుగా బలవర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించుము. మా అంతరంగాన్ని, మా హృదయాన్ని లోతైన విధంగా మేము పరీక్షించబడినట్లుగా, మేము పరీక్షించుకున్నట్లుగా మమ్మల్ని దర్శించుము. సింహాసనాసీనుడు అయినటువంటి మా దేవా, ఇప్పుడు మీరు మా మధ్య ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ ప్రభుత్వానికి, మీ అధికారమునకు మమ్మల్ని మేము లోబర్చుకుంటున్నాం. కృప చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి, కనిపించి కనపడిన చీకటి శక్తుల క్రియలను, దుష్టుడైన సాతాను క్రియలను యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామంలోనే దుష్టుల కార్యములన్నింటినీ లయపరచండి ప్రభా. దేవా మీ సన్నిధిని మేము అనుభవించకుండా, మీ మెల్లని స్వరం వినకుండా ఆటంకపరిచే ప్రతి దానిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బంధిస్తున్నాం. మీ సన్నిధిలో మీరే మమ్మల్ని భద్రపరచండి ప్రభా. కృప చూపించుము. ఈ రీతిగా నాయన మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మీరే మమ్మల్ని దర్శించమని ఈ దినాన్ని మీతో సహవాసం చేయడానికి, మీ సన్నిధిని అనుభవించటానికి, మీ ఇంట్లో మేము నాయన సేద తీర్చబడటానికి, తెప్పరిల్లబడటానికి కృప చూపించమని యేసు ప్రభువారి నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పెద్ద పాఠ పుస్తకంలో 596, 596 నవ పాఠ పుస్తకం అయితే 501 అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన పిల్లలారా అన్న పాట పాడుతున్నాము.
596 500 అమూల్య రక్తముద్వారా రక్షణ పొందిన దేవులారా సమాజేకమి ప్రజలారా కవిజంతులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
Amen.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మరోసారి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించినట్లుగా మా హృదయాలు సిద్ధపరచండి తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడునైనా మీ దాసుని ఖాళీ చేయము, మీ రక్తదారులో కడుగును దేవా. కృప చూపించమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం ప్రభువును ఆరాధించడం కొరకు పోయిన ఆదివారము మనం ఆరాధన వర్తమానం ఎందుకులోంచి విన్నామండి. ఆదికాండము 1వ అధ్యాయం నుండి విన్నాం. ఆదికాండం 1వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో మనం విన్నాము. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు, ఈ 3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 6 నుండి 8 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయను. దేవుడు మొదటి దినాన మరి వెలుగును కలగజేసి వెలుగును చీకటిని వేరుపరిచారు. మరి 2వ దినమున దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటంటే, మరి భూమి మీద మనం మొన్న కూడా చెప్పుకున్నాము, భూమి మీద పూర్తిగా జలములు లేకపోతే నీరున్నాయండి. భూమి మీద జలములు ఉన్నాయి. అయితే 2వ దినాన దేవుడు ఏం చేశారంటే జలములను వేరుపరిచారు. అంటే ఎలా వేరుపరిచారు? 6వ వచనంలో చూస్తే దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాక అని పలికెను. జలములను వేరుపరుచున అంటే మనకు అర్థం కావాలంటే ఎర్ర సముద్రమును దేవుడు ఏం చేశారండి? వేరుపరిచారు, అంటే చీల్చారు ఎర్ర సముద్రం. ఇశ్రాయేల్ ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తా ఉంటుంటే కుడివైపు నీళ్ళున్నాయి, ఎడమ వైపు నీళ్ళున్నాయి. మధ్యలో ఏం ఏర్పడిందండి? విశాలము ఏర్పడింది. అంటే వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గము ఏర్పడింది. ఇక్కడ కూడా దేవుడు ఎలా వేరుపరిచారంటే భూమి మీద జలములను భూమి పైన జలములను వేరుపరిచారని. ఆ మాట ఇక్కడ చూస్తే 7వ వచనంలో చూస్తే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములు విశాలము మీది జలములను వేరుపరచగా దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. చూడండి, భూమి లోపల నీళ్ళున్నాయి, భూమి పైన కూడా 3 వంతులు నీళ్ళుంటే 1 వంతు ఆరిన నేల ఉంది. అదే సమయంలో ఇప్పుడు భూమి పైన అంటే ఆకాశం పైన కూడా నీళ్ళున్నాయి. అదే మనం వర్షం పడటము మనం అంటాం. అంటే ఎన్ని నీళ్ళున్నాయి అని మనం గమనించినట్లయితే చూడండి, ఇదే ఆదికాండము మనం పక్కకి వెళ్ళకుండా 7వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండం 7:10. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. ఇప్పుడు ఏ జలములు వచ్చినాయండి? ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను అంటే సముద్రములో ఉన్న నీళ్ళన్నీ కూడా భూమి మీదకి వచ్చినాయి. అంటే ఆ 3 వంతులు ఉన్న నీళ్ళన్నీ కూడా భూమి మీదకి వచ్చినాయి. తర్వాత చూడండి ఇంకేం జరిగింది అంటే 11వ వచనం.
నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విప్పబడెను. అగాధ జలములు అంటే భూమిలో ఉన్న జలములు. చూడండి, సముద్రంలో ఉన్న నీళ్లు భూమి మీదకి వచ్చినాయి, భూమి లోపల ఉన్న నీళ్లు కూడా పైకి ఉబికినాయి. ఇంకా ఏ జలములు అంటండి, 11వ వచనంలోనే ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిచింది. ఇప్పుడు ఆకాశం నుండి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. చూడండి, 3 రకాలుగా జలములు భూమిని ఎప్పుడైతే కమ్ముకున్నాయో, అంటే భూమి లోపల ఉన్న నీరు, భూమి పైన ఉన్న నీరు, ఆకాశము పైన ఉన్న నీరు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో, ఈ భూమి మీద ఉన్న ప్రతి పర్వతము, అంటే అది ఎంత పెద్ద పర్వతాలైనా కూడా అవి నిండిపోయినాయి. అంటే చూడండి, అందుకని ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు నీళ్లను వేరుపరిచాడు. ఇప్పుడు నీళ్లు ఎన్ని ప్లేసుల్లో ఉన్నాయంటే, 1 ఆకాశం పైన ఉంది, మేఘాల్లో ఉంటాయి, 2 సముద్రంలో ఉంటాయి, 3 భూమి లోపల ఉంటాయని. సరే, మనం 2 భాగాలుగా చూస్తే పై నీళ్లను కింద నీళ్లను వేరుపరిస్తే మధ్యలో ఈ విశాలమునకు దేవుడు ఆకాశము అని పేరు పెట్టారు. ఆకాశం అని పేరు పెట్టారు. అంటే దీని ద్వారా మనం ఒక ఆత్మీయమైనటువంటి సత్యము ఏం నేర్చుకోవచ్చు అంటే, మన దేవుడు ఎవరు అంటే వేరుపరిచేటటువంటి దేవుడు, అంటే వేరు చేసేటటువంటి దేవుడు. ఇప్పుడు ఎర్ర సముద్రమును దేవుడు వేరు చేయకపోతే, పాయలు చేయకపోతే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళలేదు. రెండవదిగా యోర్దాను నదిని దేవుడు పాయలు చేయకపోతే ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళలేదు. అలాగే ఎలీషా టైంలో కూడా యోర్దాను నదిని దేవుడు వేరు చేయకపోతే ఏలియా అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళలేడని. అంటే దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వేరు చేస్తాడు. వేటి నుండి వేరు చేస్తాడండి. ఇప్పుడు మనలను ఎక్కడ నుండి వేరు చేశారు అంటే అపోస్తుల కార్యములో మనందరికీ తెలిసినటువంటి మాటే. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం అండి. కొత్త నిబంధన 105వ పేజీ 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులను ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూడండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే, కింద ఉంది వంకరైన మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణ పొందండి. అంటే మూర్ఖులకు, వంకరగు ఈ తరము వారికి వేరే. ఇంకా చూడండి, రోమా పత్రికలో కూడా, రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోక మర్యాద నుండి వేరే, పేతురు రాసినటువంటి పత్రికలో కూడా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా, అంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన నుండి దేవుడు వేరు చేయటం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే వచనాలు రిఫరెన్స్లు ఎక్కువైతే, సరే ఒక వచనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 15-19. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు,
నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుతున్నది. అంటే లోకము నుండి వేరు చేశారు. లోకంలో ఏముందంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే వీటి నుండి దేవుడు వేరు చేశారు. ఇప్పుడు మనం రక్షణ పొందక మునుపు మన గత జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే, మనము చెడు నుండి యేసుక్రీస్తు ప్రభువారి రక్తధారలో మనం కడగబడి చెడు నుండి వేరు చేయబడ్డాం. చీకటి జీవితం నుండి వేరు చేయబడ్డాం. పాప స్వభావము నుండి మనం వేరు చేయబడ్డాం. అంతేకాకుండా పాపపు గుణలక్షణాల నుండి, పాపపు ప్రవర్తన నుండి మనం వేరు చేయబడ్డాం. కొంతమంది మరి పురుషులైతే సిగరెట్ నుండి, కొంతమంది సహోదరులైతే మందు నుండి, కొంతమంది వ్యభిచారము నుండి, కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి పాపముల నుండి దేవుడు వేరు చేసిందండి. అంటే చెడులో నుండి మనలను దేవుడు బయటికి తెస్తా వచ్చాడు. చెడులో నుండి అలా మనలను వేరు చేసి ఏర్పరుచుకొని తన సంఘముగా, తన రాజ్యముగా మనలను చేసిందండి. అంటే వేరు చేయటంలో మనం రక్షణ పొందాము. మరి అంతవరకైనా దేవుని ఉద్దేశం అంటే, మనం బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులను చూద్దామండి. అసలు వాళ్ళని ఎందుకు వేరు చేసిండు, వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తే, ఆదికాండంలో చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం అండి. 13-14 వచనాలు. ఆదికాండము 13వ అధ్యాయము 13-14 వచనాలు. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో చూడండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత చూడండి, అబ్రహామును ఎవరి నుండి వేరు చేస్తా వచ్చిందండి? లోతు నుండి వేరు చేస్తా ఉన్నాడు. లోతు ఎలాంటి వాడండి? మనం పైన చూస్తే, లోతు కాపురులకు అబ్రహాము కాపురులకు కలహం వస్తే అబ్రహాము చెప్పిండు, అయ్యా మన ఇద్దరం బంధువులము, మనకెందుకు, నువ్వు తూర్పు తట్టు పోతే నేను ఒక తట్టు పోతా, నువ్వు ఒక తట్టు వెళ్ళంటే, లోతు ఏ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడంటే సొదొమ గోమోరు పట్టణాలను ఏర్పరచుకున్నాడండి. ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చిక బాగా కనిపిస్తూ ఉంది, సమృద్ధి కనిపిస్తూ ఉంది, బాగా ఆకర్షించేదిగా ఉంది. అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంటండి? సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. అంటే అలాంటి ప్రాంతానికి వెళ్ళటానికి లోతు ఇష్టపడ్డాడు. అలాంటి ప్రజలతో లోతు కుమార్తెలకు సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. మనం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే లోతు పూర్తిగా ఎలాంటి వాడంటే లోకానుసారమైనటువంటి వ్యక్తి అండి. లోతు భార్య కూడా ఎలాంటిదంటే, దేవుడు చెప్పాడు వెనుదిరగకుండా మీరు వెళ్ళిపోండి అంటే వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెల గురించి కూడా మనకు తెలుసు. అంటే అలాంటి లోతు నుండి అబ్రహామును దేవుడు వేరు చేశాడు. అబ్రహాముని వేరు చేయకపోతే అబ్రహాము పట్ల దేవునికి ఉన్న అత్యున్నతమైన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చుకోలేడు. అందుకని ఎప్పుడైతే లోతు నుండి వేరయ్యాడో వెంటనే దేవుడు మాట్లాడాడు. వెంటనే దేవుడు తన ఉద్దేశాన్ని అబ్రహాముకు బయలుపరిచాడు. అందుకోసమని అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, మూల పురుషుడుగా, దేవునికి స్నేహితుడుగా, దేవునికి ప్రవక్తగా ఉన్నాడండి. ఆ అబ్రహామును ఏర్పరచుకున్న ఉద్దేశము ఏమిటి అంటే, అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాము వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి మనందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు సిలువలో
బలియాగం అవ్వాలని దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, దేవునికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశము నెరవేర్చబడాలంటే అబ్రహాము నుండి లోతు వేరవ్వాలి. చూడండి, అందుకని అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. నేను రెఫరెన్స్లు ఎక్కువ చూసాను కదండి. మనకు తెలిసిన ఇద్దరు గురించి చెప్తాను. ఏంటంటే, యోసేపును దేవుడు తన 10 మంది సహోదరులలో నుండి వేరు చేశారు. ఆ 10 మంది సహోదరులు ఎలాంటి వారండి? ఒక రెండు విషయాలు చెప్పండి. యోసేపు యొక్క 10 మంది సహోదరులు ఎలాంటి వారు? చాలా మంచివారు, చాలా యథార్థవంతులా అండి? కాదు. వాళ్ళు చెడుతనము కలిగినటువంటి వారు, అసూయ కలిగినటువంటి వారు, యోసేపును పగబట్టినటువంటి వారు, యోసేపును సొంత సహోదరుణ్ణి చంపాలి అనుకున్నటువంటి వారు, తండ్రికి తెలియకుండా బహు పాపంలో జీవిస్తున్నటువంటి వారు. అలాంటి వారి మధ్య యోసేపు ఉంటే దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోలేడు. అందుకోసమని వారిలో నుండి యోసేపును దేవుడు వేరుపరిచాడు. వేరు చేసి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఐగుప్తు దేశానికి దేవుడు ప్రధానిగా చేశాడు. భయంకరమైన 7 సంవత్సరాల కరువులో దాదాపు 75 మంది తన రక్త సంబంధికులను యోసేపు పోషించగలిగాడు. చూడండి, మరి అంత ఉన్నతమైన ఉద్దేశాన్ని యోసేపు పట్ల దేవుడు నెరవేర్చాలంటే అలాంటి అసూయ, పగ, చెడుతనము, నరహత్య చేయాలనే స్వభావం కలిగిన వారిలో నుండి యోసేపు వేరు చేయబడ్డాడు. మనకి ఇంకో వ్యక్తి కూడా అండి, దావీదుకి ఇంకా 7 సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారయ్యా అని మనం గమనిస్తే, దావీదుకి తన తండ్రి యెషయా చెప్పాడు, అయ్యా మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారికి ఆహారం తీసుకెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకొని రాని దావీదును పంపిస్తే, దావీదు యొక్క 3 సహోదరులు యుద్ధంలో ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నీవు నీ గర్వమును మాకు తెలుసు, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు అని చెప్పి దావీదును కించపరిచే విధంగా కించపరిచేటట్లుగా మాట్లాడితే అందుకోసమని దేవుడు చూడండి, వారిలో నుండి దావీదును వేరు చేస్తా వచ్చాడు. వేరు చేశాక దావీదు ఇశ్రాయేలు దేశం అంతటికీ రాజయ్యాడు. మరి చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడాలంటే వేరు చేయబడటం. దావీదును వేరు చేసి దావీదు రాజయ్యాడు, దావీదు దైవజనుడయ్యాడు, దావీదు వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. చూడండి ఎంత గొప్ప కార్యము. తర్వాత దినాల్లో దావీదు తన ఇంటి వారందరినీ పోషించాడు. మీరు నిదానంగా బైబిల్ చదివితే తన ఇంటి వారిలో నుండి తన సహోదరుల యొక్క కుమారులను ఇశ్రాయేలు దేశంలో అధిపతులుగా, ప్రధానులుగా చేశారు. ఒకవేళ దావీదును వేరు చేయకపోతే దావీదు పట్ల దేవునికున్న ఉద్దేశము నెరవేర్చబడదు. దావీదు అత్యున్నతంగా ఆశీర్వదించబడడు. దావీదు కుటుంబం కూడా ఆశీర్వదించబడదని. చూడండి, అబ్రహామును వేరు చేయటంలో దేవుని ఉద్దేశం, యోసేపును దేవుడు వేరు చేయటంలో ఉద్దేశం, దావీదును వేరు చేయటంలో దేవుని ఉద్దేశం. ఈ దినాన మనలను లోకము నుండి, పాపము నుండి, శరీర ఇచ్ఛలు, కోరికల నుండి, సాతాను నుండి ఎందుకు దేవుడు వేరు చేశారంటే, మన పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందండి. మనము నరకము నుండి, పాతాళము నుండి మనం తప్పించబడాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప్యంలోనికి రావాలి. మనం దేవునితో పాటు యుగయుగాలు మనం ఉండాలి. దేవుడు మన కొరకు సృజించబోయేటటువంటి ఆ క్రొత్త భూమి మీద యుగయుగాలు కూడా ప్రభుతో ఉండాలి. ప్రభుతో సహవాసం చేస్తా, ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క మహిమలో మనం ఉండాలన్నది దేవుని ఉద్దేశం అండి. అందుకోసమనే నేను ఒక మాట చెప్తానండి. బాగా చదువుకునేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, తొందరగా ఆ వ్యక్తి ఎవరిలో కలవడు. చదువు రానోడు ఏం చేస్తారంటే అందరిలో కలుస్తాడు. ఈ చదువు వచ్చిన ఎక్కడ చూసినా కూడా
ఏదో ఒక మూల కూర్చోనో రూమ్లో కూర్చోనో అంటే చదువుతూ ఉంటాడు. అంటే బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలని. అట్లాగేనండి దేవుడు మనల్ని ఎందుకు వేరు చేశారంటే దేవునికి ఎంత ఉన్నతమైన ఉద్దేశం ఉంది. కాబట్టి మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఓ ప్రభా, ఒకప్పుడు నేను లోకంలో కలిసి ఉన్నాను, పాపంలో కలిసి ఉన్నాను, నేను సాతానుతో కలిసి ఉన్నాను, శరీర ఇచ్ఛలు కోరికలతో నేను కలిసి ఉన్నాను, అంతేకాకుండా పాప స్వభావము, పాపపు ప్రవర్తన, పాపపు గుణలక్షణాల్లో నేను మిళితమై ఉన్నాను, ఏకీవించి ఉన్నాను. ప్రభా, మీరు నన్ను ప్రేమించి వాటి నుండి పూర్తిగా నన్ను వేరు చేసి మీ రక్తధారలో నన్ను కడిగి దేవ ఎంత గొప్ప రక్షణ ఇచ్చారు. అబ్రహామును వేరుపరిచిన దేవ, యోసేపును దావీదును వేరుపరిచినటువంటి దేవ, నన్ను కూడా లోకము నుండి వేరుపరిచి నన్ను ఏర్పరచుకొని నా పట్ల మీకున్న ఉద్దేశాన్ని నెరవేర్చుకునే దేవుడుగా ఉన్నందుకే నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభు అని మనం ప్రభువుని ఆరాధిద్దామండి. అలా ప్రభు సహాయం చేయగా దయచేసి ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్యపు వెలుగులో క్లుప్తముగా అందరికీ సమయం దొరుకున్నట్లుగా ఆరాధిద్దామండి. సమయం పోనేద్దు, ఆరాధన. సహోదరుల వైపు లేకపోతే సహోదరులైనా స్టార్ట్ చేయండి. అల్పరాలైనటువంటి భూమి మీద నారాధన మీరు కోరుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా తండ్రి నైనా ప్రభా, ఆ జలంలో మీరు ఏ విధంగా వేరుపరుస్తూ వచ్చినారు తండ్రి. దేవా, నన్ను కూడా ప్రభా లోకం నుంచి వేరుపరచాలని ప్రభా మీ ఉద్దేశం కొరకే మీకు వందనాలు. దేవా, అబ్రహాముని ప్రభా లోకం నుండి వేరుపరిచారు ప్రభా. యోసేపును కూడా తన సహోదరుల నుంచి మీరు వేరుపరుస్తూ వచ్చినారు. దేవా, అసూయ, కలహము, ద్వేషము, దురాలోచన కలిగినటువంటి ఆ సహోదరుల నుంచి దేవా యోసేపును ఏర్పరచుకొని ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినారు ప్రభా. దావీదు కూడా తన సహోదరుల నుంచి వేర్పరిచి దేవా గొర్రెలు కాసినటువంటి దావీదును రాజుగా చేస్తూ వచ్చినారు తండ్రి. నిజంగా నా జీవితంలో ప్రభా, నేను తల్లి గర్భంలో రూపింపబడక ముందే నన్ను మీరు ఎరిగిన దేవుడుగా నుండి ప్రభా, లోకం నుంచి పాపం నుంచి ప్రభా, అంధకారం నుంచి నన్ను వేర్పరచడమే కాదు కానీ ప్రభా, ఆ లోకాశ నుండి నన్ను వేర్పరిచారు, సాతాను నుంచి నన్ను వేర్పరిచారు. అంతేకాదు ప్రభా, నాకు బంధువుల్లో నుంచి నా కుటుంబంలో నుంచి నన్ను మీరు వేరుపరిచి దేవా నాయుడు మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకుంటున్నాకే మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. కేవలం ప్రభా, నేను ఉచితమైన కృపను బట్టే అనుకురాలు నాకు రక్షణ ఇవ్వడమే కాదు కానీ ప్రభా, ఉన్నతమైన మీ సేవకులకు నన్ను పిలుచుకొని ప్రభా, నన్ను ఈ విధంగా ప్రత్యేకపరుచుకున్నందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా, నిజంగా నాయుడు మీరు కలిగిన గొప్ప ఉద్దేశం కొరకే మీకు వందనాలు. దేవా, మీరు నెరవేర్చుకున్నందుకు వందనాలు, నెరవేర్చుకోబోతున్నందుకు కూడా మీకు ఎంత వందనాలు ప్రభా. ఇలాంటి గొప్ప ధన్యతలో నన్ను నడిపించిన నా ప్రభుత్వం నేను ఇవ్వగల ప్రభా. మీరు లక్ష్మీవాదం చేర్పించుకొని నా కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. దేవతల్లి పరిశుద్ధ నామములో సందులో నామములో అత్యంత కృపాకరమైన దేవుడు కృపా సమృద్ధుల దేవుడు ఆ ప్రభావం పరిశుద్ధిస్తున్నాను ఉన్నత ఉద్దేశము కలిగిస్తుంటే ఆ ప్రభావాన్ని రక్షించుకున్నాను ఆ ప్రభావాన్ని గౌరవించి పాలించి ఆ ప్రభావాన్ని ఆ ప్రభావం ఏర్పరిచి ఆ ప్రభావాన్ని రక్షించుకుంటే అందరూ ఆ ప్రభావం పులి కొయ్యను ఎడమలకు ప్రభావాన్ని నడువని ఒక స్వరం కలిగిన ఆ ప్రభావాన్ని నడిపిస్తుంటే అందరూ ఆ ప్రభావం జవాన్లు దేశము మరియు జీవితం ఆ ప్రభావం దినము నా ప్రభావాన్ని నడిపిస్తుంటే అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన నా ప్రభావం దక్షిణించినందుకు నా ప్రభావాన్ని నా స్థితి సమర్పించుకుంటున్నా నా తండ్రి ఆమేన్. నాయక ఆరాధన కూడా మీకు ఏర్పరిచి ఉద్దేశం నెరవేర్చుకోవడానికి మరి మీరు ఏర్పరుచుకుంటున్నారు తండ్రి ప్రభావం ఎక్కువగా చేయడానికి నాయన మరి సహోదరులు దేవాలయ సూర్య పదం కలిగినటువంటి మరి ఆ యొక్క సహోదరుల నుంచి తండ్రి మరి ఏర్పరిచి మరి పట్టినటువంటి గొప్ప దేవగాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన మరి ఏర్పరుచుకుంటున్నారు మరి ఎదుగుగానైనా మరి ఇస్రాయేల్ జనాంగానికి గొప్ప రాజుగా చేయడానికి నా తండ్రి మరి కాపుగా ఉన్నటువంటి రాజును దేవ మరి ఆయన సహోదరులో నుంచి నా తండ్రి మరి ఏర్పరిచి ఆయన ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవ నా దానితో నెరవేర్చుకుంటున్నారు దేవ మా రీతిగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి ప్రభావ మరి లోపం నుంచి నాయన పాపం నుంచి నా తండ్రి ప్రభావ సాతానం నుంచి దేవాలను ఏర్పరిచారు చీకటి నుంచి అంధకారం నుంచి ఏర్పరిచారు నా తండ్రి ఆయన అమూర్తమైనటువంటి గొప్ప జనం మధ్య నుంచి నా తండ్రి ఏర్పరిచి బిడ్డగా దేవ ప్రత్యేక పరిశ్రమకే మీకే చెల్లించుకుంటున్నాను నాయన ప్రభావ నా నిమిత్తమై నా తండ్రి యొక్క పర్లోక రాజ్యాన్ని ఎదుర్కొని నాన్న ప్రభావ మీకు ఉద్దేశానుసారంగా మీకు ఇష్టానుసారంగా నా తండ్రి ప్రభావం నా కోసమే మీకు జ్ఞానాన్ని బలిగా అర్పించి మీకు పవిత్రమైన రక్తాన్ని దేవ నా నాకు ప్రతి పాపాన్ని కూడా కడిగి పరిశుభ్రపరిచినందుకే నాయన మీకు ప్రియమైన బిడ్డగా నన్ను చేసుకున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఎన్నోసార్లు మాట్లాడి పడిపోతూ దేవా మీకు దాయాన్ని నేర్పుతూ దేవా మిమ్మల్ని మీకు ప్రేమ నన్ను వెంటాడుతూ నా తండ్రి ప్రభావం నా పట్ల దేవా మీకు గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి దేవాలను ప్రేమిస్తూ తను కర్ణించి సంరక్షిస్తూ భద్రపరుస్తూ నాయన సజీవులకులా ఉంటూ వస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంతగా ప్రేమించిన నా తండ్రికి నాయన ప్రభావాన్ని భూలోకంలో కనిపిస్తే పట్టుకుంటూ ఇంకా మీరు సదాకాలము నన్ను మీతో పాటు ఉంటానని గొప్ప ధన్యత నిరీక్షణ దేవాలను అనుగ్రహించినందుకే కూడా నేను చూపిస్తూ ఉంటున్నాను ఏసయ్య ఇంత ప్రేమ చూపించిన నా తండ్రికి ఇంత గొప్ప రక్షణ అనుగ్రహించిన నా దేవుడికి నేనేమి చెల్లించలేక ఇప్పుడు స్థితి ఆరాధన ప్రేస్ నామం మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. Thank you.
ప్రతి పాపం నుంచి నేను పురుగులు ప్రయోజనం విమోచన ఇచ్చినట్టుగా నేను ఎక్కువ రక్షణ ఏ బాధ్యత అయోధ్య ఆరాధన విధానాన్ని గొప్ప దేవుడైనా నా పక్షాన్ని గొప్ప రక్షణ నాకు అనుగ్రహించగలిగేదైనా నేను ఏమి చెల్లించలేదైనా నాకు దేవుడైన స్తుతి ఆరాధన ఇస్తున్నాను నీకే సమర్పించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
తండ్రి కాచి ప్రభావ తండ్రి నాయన నా పాప స్థితిని ప్రభావ వేరుపరిచిన దేవాన్ని ప్రభావ తండ్రి నాయన నా స్థితిని బట్టి నేను మరణానికి వెళ్ళవలసిన వాడు ప్రభావ తండ్రి నాయన నా మరణం నుంచి ప్రభావ దేవుడికి ప్రభావ మీతో ఉండే ప్రభావ భాగ్యాన్ని ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప త్యాగాన్ని బట్టి మీకు నాలుగు ప్రభావ ఆ విధంగా ప్రభావ మీతో ఉండే భాగ్యాన్ని ప్రభావ మీతో ఉండే భాగ్యాన్ని మీతో ఉండే సహవాసాన్ని ప్రభావ మీతో పెడితే ప్రభావ తండ్రి మీతో పెడితే సన్నిధినాన్ని ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ మహా ప్రేమను బట్టి మీకు మనసారాన్ని చూపిస్తున్నాం ప్రభావ మరణం నుంచి ప్రభావ శాపం నుంచి వేరుపరిచిన అంతేకాకుండా ప్రభావ మీతో సహవాసం చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన మీ ప్రేమను బట్టి ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభావ మీకు గొప్ప మేలు రక్షణ చేసిన దేవునికి నేనేమి ప్రభావ ప్రతి స్థితి ఆరాధన చేసే పరిస్థితులను మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఎవరైతే రక్షించబడ్డారో ఆరాధించండి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్వాస్థ్యమైన ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించేటటువంటి ధన్యకరమైన సమయం నాకు కూడా అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, ఒకప్పుడు లోకములో పాపములో దేవా తండ్రి శత్రువైన సాతానుతో ఉన్న నన్ను ఆనాడు జలములను వేరుపరిచిన రీతిగా
నాయన లోతు నుండి అబ్రహామును, యోసేపు యొక్క సహోదరుల నుండి యోసేపును, దేవ అంతేకాకుండా దావీదు సహోదరులో నుండి దావీదును వేరుపరిచినట్లుగా దేవ నన్ను కూడా వేరుపరిచి మీ రక్తధారలో నా పాపములన్నిటినీ కడిగి మీ కుమారుడిగా స్వీకరించారు. నేను మీకేమి ఇవ్వగలను ప్రభా? మీరు నన్ను వేరు చేయుటలో నా పట్ల మీకున్న అత్యున్నతమైన ఉద్దేశాన్ని కూడా మీరు బయలుపరుస్తూ వచ్చారు. నేను మీకేమి ఇవ్వగలను ప్రభా? నా యొక్క స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం అందరము నిల్చొని ఒక పల్లవి ఒక చరణం పాడుతున్నాం. మనమందరం నిల్చొని 131 పాట, 131 మనము మొదటి చరణము 5వ చరణం పాడుతున్నాం. 5వ చరణం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, నిన్ను పొగడెదము, స్తోత్రము చేసి స్తుతించెదము, పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము, ఆనందము సాగెదము, ఆనందము సాగెదము. భూమి నుండి శ్రేష్ఠఫలములను దేవునికి నిక స్వాస్థ్యముగా, భూమి నుండి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇంతవరకు సహాయం చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ బల్ల చుట్టూరు మీ పిల్లలుగా చేరి ఉన్నాము. మరొక మారు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తధారుల కిందకు వస్తున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. మా హృదయాలు సరిచేయబడి దేవా ప్రభా, మేము బలలో చేయివేసినట్లుగా మీరే మాట్లాడము. మీ దాసుని ఖాళీ చేయము, మీ రక్తధారుల్లో కడగమని యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం బైబిల్ పల్లవి పాడుతున్నాము.
ఈరోజు ఉదయాన్నే ఎవరైతే బైబిల్ చదివారో వాళ్ళు మనం చేతపట్టి బైబిల్ పనులు పడుతున్నాం. ఎవరైతే చదివారో పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం, అనుదినం పఠించిన ప్రేమతో ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మన మొదలు చేయవేసే ముందు వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకున్నాక మనందరికీ పరిచయమైనటువంటి భాగమే లూకాసు వార్త 15వ అధ్యాయము. అంటే మనకేం గుర్తు వస్తుందండి? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయము అనగానే మనకి ఇవి గుర్తొస్తాయి. అట్లయినా ఆడగొట్టాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తప్పిపోయినటువంటి కుమారుడు తాను తండ్రి నుండి దూరమైన సందర్భం మనకు తెలుసు. ఆయన తండ్రి నుండి వేరవ్వాలి అనుకున్నప్పుడు తండ్రి ఇంటి కాడ వేటిని పోగొట్టుకున్నాడండి? తండ్రి నుండి వేరవ్వటానికి వేటిని పోగొట్టుకున్నాడు? పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే అందరం కలిసి ధ్యానిద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకాసు వార్తలో మరి చూడండి, ఇక్కడ ఏమేమి పోగొట్టుకున్నాడంటే 22వ వచనం నుండి చూస్తే లూకాసు వార్త 15:22 ప్రశస్తమైన వస్త్రము ఒకటి, రెండోది ఉంగరము, మూడోది చెప్పులు, నాలుగోది శ్రేష్టమైన ఆహారము. 24వ వచనంలో అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషాన్ని 5 పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డారు. వస్త్రము మనందరికి తెలుసు, తీయవసరం లేదు కానీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము వస్త్రాలు ఉన్నాయి. అంటే రక్షణను పోగొట్టుకోవటానికి. ఇప్పుడు ఉంగరము అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు మన క్రైస్తవులు ఉంగరం పెట్టుకుంటారు. అంటే ఉంగరాన్ని మార్చుకుంటారు, అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి. అంటే దాన్ని ప్రదానము చేయబడటము. అంటే ఈ రోజు నుండి ఈమె నాకు కాబోయే భార్య, ఆమె ఈ రోజు నుండి ఈయన నాకు కాబోయే భర్త. అంటే ఇక్కడ ఉంగరం దేని గుర్తుగా ఉందంటే హక్కు. అంటే తండ్రి యొక్క ఉన్న హక్కును పోగొట్టుకోవటానికి గుర్తుగా ఉంది. మూడోది చెప్పులు సమాధాన సువార్తకు గుర్తుగా ఉంది. అంటే సమాధానం పోగొట్టుకోవటానికి. అంటే తండ్రి నుండి వేరవటం అంటే ఇంకా సమాధానం పోగొట్టుకోవటానికి. నాలుగోది ఆహారం అంటే తృప్తి, తృప్తిని పోగొట్టుకోవటానికి. ఐదోది పరలోక సంబంధమైన సంతోషాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఈ 5 వేటి కొరకు పోగొట్టుకోవాలనుకున్నాడండి? ప్రశస్తమైన వస్త్రము, ఉంగరము, చెప్పులు, శ్రేష్టమైన ఆహారము, సంతోషము. ఈ 5 విషయాలు వేటి కొరకు వీటిని పోగొట్టుకోవాలనుకున్నాడు? మనం నిదానంగా చదివితే ఏమర్థమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎందుకు తండ్రి ఇంటి నుండి వెళ్ళాలనుకున్నాడంటే స్వేచ్ఛ. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకోండి, యవనస్తులకు, యవనస్తురాలకు, వినయ్ లాంటి వాళ్ళు కూడా రే లెగవరా అంటారు పొద్దున్నే. ఏం పొద్దున్నే ఎంత పొద్దున్నే లెగవాలా? రే పాల ప్యాకెట్ తీసుకుందా అంటే పాల ప్యాకెట్ తీసుకొని రావాలా అంటే అట్లా చేస్తానని కాదు, మామూలుగా చెప్తున్నాను. అంటే ఇంటికాడ ఉంటే రూల్స్, ఈ టయానికి వండుకోవాలి, ఈ టయానికి స్నానం చేయాలి, ఈ టయానికి తినాలి, ఈ టయానికి చదువుకోవాలి, రూల్స్ ఉంటాయి. అదే స్వేచ్ఛ ఉంటే ఇక రూల్స్ ఉండవు, ఆజ్ఞలు ఉండవు కదా. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ కోసము ఒకటి. రెండవది దేని కొరకు అంటే
తన వ్యసనాలు, తనకున్న వ్యసనం ఏంటండి? ఇదే లూకాసువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే 30, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన, అంటే ఆ వ్యసనాన్ని ఇతను నెరవేర్చుకోవాలంటే తండ్రి ఇంటికాడ ఉంటే కలవట్లేదు. తండ్రికి తెలిసిందనుకో ఈయన బాగోతం అంతా బయటపడి, అందుకోసమని ఇప్పుడు ఇతను తన యొక్క వ్యసనం అంటే వ్యభిచారం అనేటటువంటి వ్యసనం కోసము పోగొట్టుకున్నాడు. మూడోది దేని కొరకంటే అండి? దుర్వ్యాపారము. ఇదే 15వ అధ్యాయంలో మరి 13వ వచనం ఆఖరి భాగంలో తన ఆస్తిని దుర్వ్యాపారము వలన, అంటే కాని వ్యాపారం చేయాలనుకున్నాడు. అంటే తండ్రి ఇంటికాడుంటే ఇది చెల్లదు కదా. అందుకని ఇప్పుడు మనం వార్తల్లో చూస్తాము, గుట్కా పట్టుకున్నారు, మత్తు పదార్థాలు పట్టుకున్నారు, గంజాయి ఇన్ని కేజీలు పట్టుకున్నారు, తర్వాత ఇంకా రకరకాలుగా కొన్ని కాని వ్యాపారాలు పోలీసులు పట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే దుర్వ్యాపారం, కాని వ్యాపారం చేయటం కొరకు ఒకటి స్వేచ్ఛ, రెండోది తన వ్యసనము, మూడోది దుర్వ్యాపారము, నాలుగోది ఏంటంటే నేను ఒంటరిగా బ్రతకొచ్చు, నా తండ్రి నాతో ఉంటే ఏంది పోతే ఏంది, నేను ఒంటరిగా బ్రతకొచ్చు. చాలామందికి ఏది ఇష్టం అంటే ఒంటరి జీవితం ఇష్టం. ఒంటరి జీవితం మనం అందుకనే ఖమ్మం కానీ బేస్తార్పేట కానీ సాయంత్రం మనం 5-6 వెళ్తే అక్కడక్కడ తగ్గుతూ ఉంటారు, ఒక్కళ్ళే కూర్చుంటారు. ఇంకా వాళ్ళ సెల్లు లోకంలోనో ఏదో ఆలోచనలోనో ఒక్కళ్ళే ఉంటారు. వాకింగ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే వాకింగ్ చాలామంది వెళ్తారు, 2 వెళ్తారు, 3 వెళ్తారు, 4 కూడా కలిసి వెళ్తుంటారు. ఒక్కళ్ళే వెళ్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఒంటరిగా జీవించడం ఇష్టం. నాలుగోది ఏంటంటే ఇదండి. ఐదోదిగా ఏంటంటే అసలు ఈ తండ్రి యొక్క కానీ, తండ్రి ఇంటి యొక్క కానీ, తండ్రి ఉన్న ప్రాంతము వద్ద కానీ ఉండకుండా దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళాలి. చూడండి, వీటి కోసం అండి స్వేచ్ఛ, తన వ్యసనము, దుర్వ్యాపారము, ఒంటరి జీవితము, దూరముగా వెళ్ళాలనుకొని ప్రశస్తమైన వస్త్రము, మంచి మరి ఉంగరము, చెప్పులు, శ్రేష్టమైన భోజనము, శ్రేష్టమైన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. సరే, వాటిని పోగొట్టుకున్నాడు, వీటిని సంపాదించిందండి. స్వేచ్ఛ, వ్యసనము, దుర్వ్యాపారము, ఒంటరి జీవితము, దూరం వెళ్ళేది. వాటి వల్ల అతనికి ఏం దొరికింది? ప్రతిఫలం ఏం దొరికిందండి? చింపిరి బట్టలు, చింపిరి వస్త్రాలు, ఆహారం లేదు, సంతోషం లేదు. ఏ ఒంటరి జీవితం అనుకున్నాడు, ఇక్కడ ఒంటరి జీవితాన్ని భరించలేకపోతా ఉన్నాడు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే ఒక పందులు కాసేటటువంటి ఒక వ్యక్తి కాడ పనికి కుదిరిండు. అక్కడ ఆ పందులు కాసేటటువంటి వ్యక్తి ఆయనకు ఆహారము కానీ జీతము కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఏం మిగిలింది అంటే శూన్యమని, అంటే చింపిరి గుడ్డలు, ఆహారము లేని, నిద్ర లేని, సంతోషము లేదు, ఏమీ లేదు. చూడండి, ఆ పరిస్థితికి వచ్చాక ఇప్పుడు ఏం చేసిందంటే సరే వచ్చిండు, ఆ స్థితికి వచ్చాక ఇతనిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అండి, ఒకసారి కూర్చున్నాడు. 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి అంటే ఆయన ఎట్లున్నాడు? ఎడో కూర్చొని ఉన్నాడు, దిగాలుగా కూర్చొని ఉన్నాడు. చూడండి, మేధావులు అని ఎవరిని అంటారంటే ఒక నష్టం జరిగింది. ఆ నష్టము జరిగినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎందుకు ఈ నష్టం జరిగింది అని ఆలోచన చేసే వ్యక్తి మేధావి. నాకెందుకు ఈ ఓటమి ఆలోచన చేస్తాడు. ఒకవేళ విజయం వచ్చిందనుకోండి, ఆ విజయం కూడా సంపూర్ణమైన విజయం, 100% రాకపోతే ఇప్పుడు చూడండి,
100కు 35 మార్కులు వచ్చిన పాస్. కొంతమంది నాలాంటి ఎట్లుంటాడంటే 35 మార్కులు వచ్చినాయి, అమ్మయ్య నేను పాస్ అయ్యా అనుకుంటా. అసలు ఈ 90 వచ్చినోడు కూడా ఆలోచన చేస్తుంటాడు, నేను మంచిగా రాసా కదా, 100 కనీసం 95, 98 రావాలి కదా, ఎందుకు రాలేదు, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడన్నా బిట్ నేను రాంగ్గా పెట్టానా, ఎక్కడన్నా క్వశ్చన్ రాంగ్గా రాశానని ఆలోచన చేస్తుంటాడు. అందుకని ఆ వ్యక్తి విజయం పొందిన కాడ తృప్తి పొందడు, సంపూర్ణమైన విజయం పొంది ఇంకా అత్యున్నతమైన విజయం కోసము ఆయన పోరాడతాడు. ఇవన్నీ ఎట్లా సాధ్యమంటే కూర్చొని. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో కూడా ఇక్కడ చెప్తున్న నేను, వింటున్నటువంటి మీరు, నాకు చింత లేదు, నాకు సమస్య లేదు, నాకు దుఃఖము లేదు, నాకు పరిస్థితులన్నీ బాగున్నాయని ఎవరైనా చెప్పగలరా అండి? ఎవరు చెప్పలేదు. అంటే కారణం ఏంటంటే మనమందరము కొన్ని సమస్యలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని చిక్కులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాల్లో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా అండి? చేయవలసిన పని ఏంటంటే, నువ్వు కూర్చో. ఎవరి కాడ కూర్చుంటే పని జరిగిద్ది? ఎవరి కాడకు కూర్చుంటే పని జరిగిద్దండి? ఇప్పుడు సహజంగా మనం ప్రయత్నం చేయలేదా? ఈ పరిస్థితులన్నిటి నుండి బయటపడాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాం. ప్రయత్నం చేసిన కొలదే ఎక్కువ అవుతా ఉన్నాయి, తక్కువ అవ్వట్లేదు. అంటే నీ ప్రయత్నం నువ్వు చేశావు అంటే నీకున్న తెలివి, నీకున్న జ్ఞానము, నీకున్న ఆలోచన, ఇతరుల ఆలోచన, ఇవన్నీ కలిసి ప్రయత్నం చేశావు, అవ్వలేదు. మరి నీ చేతిలో లేదు కదా, అది నీ చేతిలో లేదు కదా. మరి అది ఎవరు చేయగలరు? మనుషులకు అసాధ్యమైనవి ఎవరు చేయగలరండి? మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఎవరైతే చెయ్యగలరో ఆ వ్యక్తి కాడ కూర్చోవాలి. నువ్వు ఏ మనుషుడి కాడ కూర్చున్నా, సేవకుడి కాడ కూర్చున్నా, సీనియర్ విశ్వాస కాడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఫలితం లేదు. కానీ దేవుని కాడ కూర్చోవాలి, దేవుని కాడ కూర్చోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి. ఎక్కడ పరిశీలించుకోవాలి? దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. అందుకని కూర్చొని నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, కారణం ఎవరు, ఎలాంటి పరిస్థితులు అని మనం పరిశీలించుకోవాలి. ప్రభువా, ఒక్కసారి ఈ పరిస్థితులకు కారణాలు బయటపరచండి. అది అనారోగ్యమైన, ఆర్థిక పరిస్థితులైనా, లేకపోతే రక్షణ పొందాలని ప్రయత్నం చేసి రక్షణ పొందలేకపోతున్నా, బాప్తీసం తీసుకోవాలని ఆశ ఉన్నా తీసుకోలేకపోతున్నా, ఆత్మీయంగా ఎదగాలనుకున్నా ఎదగలేకపోతున్నా, మరి పడిపోకూడదు అనుకుంటున్నా ఎన్నోసార్లు పడిపోతున్నా, కారణం ఏమిటి ప్రభువా, కారణం ఏమిటి అని గనుక నువ్వు అడిగావనుకోండి, దేవుడు ఆ కారణాలు బయలుపరుస్తాడు. కారణాలు బయలుపరుస్తారు. మీకు బ్రతుకు బండిలో యేసు అనే పుస్తకము నేను ఎన్నో మనలో చదివాను. కనిగిరి ప్రాంతంలో వాళ్ళ నాన్నగారి పేరు గుర్తు లేదు, కానీ ఆయన పేరు ఏంటంటే శివరామయ్య చారి. అయితే ఆ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది, 3 అక్కలో ఏమో, తర్వాత నాన్న చనిపోతాడు. అయితే ఐదో తరగతి వరకు, ఆయన పుట్టింది 1938 సంవత్సరంలో, 5వ తరగతి వరకు వాళ్ళలోనే చదువుకుంటాడు. అది కూడా క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటాడు. ఆ దినాల్లో వాళ్ళే పాఠశాలలో పెట్టేవాళ్ళు. 5వ తరగతి అయిపోయాక తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడు, తర్వాత ఆయన చనిపోయిండు. మరి ఈయన సంగతి ఏంటంటే, వాళ్ళ రెండో అక్క ఏమన్నదంటే, మేము పెంచుకుంటాంలే అని తీసుకెళ్ళింది. తర్వాత పెద్ద అక్క కూడా తీసుకెళ్ళింది. వాళ్ళ కాడికి వెళ్తే ఏ కాశ ఏంటంటే చదువుకోవాలి. 5వ తరగతి వరకు చదువుకోవాలి. ఆడ పని ఏంటంటే దాని కొలిమి కాడ పని చేస్తూ ఉండేవాడు. ఆ పని చేయలేక బొబ్బలు వస్తూ ఉంటాయి.
చదువుకోవాలంటే ఆ దినాల్లో 1960 ఆ టైంలో అందరికీ మనందరూ తెలుసు, అంటే బాగా వెనకటోళ్ళు కరువు దినాలు, డబ్బులు కష్టమైన పరిస్థితులు. అయితే వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బ్రతకటమే కష్టంగా ఉండేది. అలాంటి దినాల్లో ఆయన కొలిమికాడుండి ఆ ఇబ్బందులు భరించలేక ఏం చేసిందంటే, చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్న కథలు అవి గుర్తొస్తా ఉన్నాయి. గుర్తొచ్చి ప్రార్థన చేయడం ఆరంభించింది. యేసు ప్రభువా, కుష్ఠరోగులను బాగు చేశావు, చనిపోయిన లాజర్ను బ్రతికించావు, నాకు కూడా చదువుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయడం ఆరంభించింది. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ విగ్రహారాధికులు ప్రార్థన చేయడం ఆరంభించండి. ఆశ్చర్యం ఏంటంటే అండి, ఒక రక్షించబడినటువంటి ఒక టీచర్ గారి ద్వారా, ఆయన పేరు మోజెస్ ఏదో ఉంది, ఆయన గారి ద్వారా దేవుడు ద్వారం తెలిసిందండి. అప్పుడు మరి 6th నుండి చదువుకోవాలంటే ఒంగోలు ప్రాంతంలో ఏబిఎం స్కూల్ అని ఉండేదాన్ని. అక్కడ చదువుకోవటానికి సీట్ దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే అండి, ఆయనకు నాన్న వాళ్ళు అక్కోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీటిని ఎప్పుడు వదిలించుకుందామా అనే రకం అన్నమాట. అలాంటి పరిస్థితుల మధ్య ఆ అబ్బాయి అండి టెక్స్ట్ బుక్ల కొరకు ఎవరిని అడిగేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు. ఆశ్చర్యంగా దేవుడితే ఆయన ప్రార్థన ఆలకించి ఆ బుక్స్ ఇవ్వటం ఆరంభించండి. తర్వాత 2 షర్ట్లు ఆ దినాల్లో నిక్కర్లు అంట, అవి కూడా మురికిగా ఉండేయంట. అయితే ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు 7 నిక్కరులు 7 షర్ట్లు దేవుడు ఇచ్చిండు. అంతేకాకుండా అలా దేవుడు ప్రతి విషయంలో అతని ప్రయాణం కొరకు, చదువు కొరకు అన్ని దేవుడు హెల్ప్ చేస్తూ ఉంటే ఎవరిని అడగడు. ఆయన తెలిసింది ఏంటంటే, మోకరించి ప్రార్థన చేస్తుంటే వేరే వాళ్ళను దేవుడు ప్రేరేపించి ఆయనకు అలా సహాయం చేస్తూ ఉంటే, ఒకరోజు సెలవులు వస్తే దసరా సెలవులు వస్తే వాళ్ళ బాబాయి నెల్లూరులో ఉన్నాడు. నెల్లూరులో ఉంటే, అరే నువ్వు ఒకసారి రా అంటే సరే నెల్లూరు వెళ్ళి, వాళ్ళ బాబాయ్ వృత్తి ఏమిటంటే జ్యోతిష్కని చెప్పేవాడు. ఆయనకి ఏం ఆశ కలిగిందంటే, ఈ శివరామయ్యకు జ్యోతిష్కుని నేర్పాలని చెప్పి ఆ జ్యోతిష్కుని నేర్పడం ఆరంభించాడు. ఈ శివరామయ్య దేవుడు, ప్రార్థన, వాక్యము అన్నీ మర్చిపోయి జ్యోతిష్కంలో పడ్డాడు. అంతేకాకుండా ఆ దినాల్లో ఇది ఎలక్షన్లు అయితే గోపాల్ రెడ్డి అన్న ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే జ్యోతిష్కని చెప్తే ఆయన గెలిచినాడు. ఇంకొంచెం ఎక్కువ సంతోషం ఎక్కువ అయిపోయింది. అయ్యేవారికి ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఏం తెలిసిందే అంటే, అక్కడ ఒంగోలు సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆగిపోయేవారికి ఇక ఫెయిల్ అయింది కదా, మళ్ళీ ఎక్కడికి పోవాలి, మరలా వాళ్ళ పెద్ద పూల కాడికి పోతే వాళ్ళు ఏ పనులు పెట్టారు, మరలా కొలిమి కాడ పెట్టారు. కొలిమి కాడ పెడితే చదువుకోవాలి, డబ్బులు లేవు, ఏం చేయాలి అనే పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచన చేస్తా వచ్చాను. నేను ఈ కొలిమి కాడ ఉండే కదా, నేను దేవుళ్ళలోకి వెళ్ళింది, చదువులోకి వెళ్ళింది, అన్ని అవసరాలు దేవుడు తీరుస్తా ఉన్నాడు, మరలా నేను మొదటి స్థితికి వచ్చాను. కారణం ఏమిటి అంటే, దేవుడు మాట్లాడుతా వాక్యంలో నుండి, నువ్వు ఆ జ్యోతిష్కము కాని వాటి జోలికి వెళ్ళావు అంటే, అప్పుడు పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు అంటే కూర్చొని ఇక కొలిమి కాడ ఏడ్చుకుంటా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఆశ్చర్యంగా మరలా సబ్జెక్టు కట్టాలంటే మళ్ళీ జాయిన్ అవ్వాలంటే 16 రూపాయలు. ఆ దినాల్లో 16 రూపాయలు అంటే 16,000 మరి ఎక్కువ తెలియదండి. అంత ఆశ్చర్యంగా దేవుడు 16 రూపాయలు ఇస్తే మరలా చదువుకోవటం ఆరంభించిందండి. బేస్తవారిపేటలో ఏబిఎం కాంపౌండ్ ఉంది కండి, అక్కడ ఆయన టీచర్ ట్రైనింగ్ చేశాడు. ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటా చక్కగా ఎవరు గిద్దలూరు నుండి ఆశీర్వాదము, ఈయన శివరామయ్య, ఇంకొక ఆయన విలియం అని ముగ్గురు ప్రార్థన చేసుకోవటము, ఈ ప్రాంతంలో సువార్త చేయటము ఆరంభించారని. ఆశ్చర్యం ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిని రక్షించి ఆయనకి టీచర్ జాబ్ ఇచ్చి ఈ బేస్వార్పేటలో పిల్లనివ్వటానికి ఎగబడుతున్నారంట. మరి మంచి కుర్రోడు, ఆ దైవికంగా ఉన్నాడు, రక్షించబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు, ప్రభుని ఆరాధిస్తున్నారని ఎంటబెడితే ఆయన ఒకటే చెప్పిండంట, అయ్యా నా ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అడగండి అని చెప్పిండు.
ఆశ్చర్యంగా దేవుడు ఒక ఆత్మీయురాలను భారీగా ఇస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోనో తూర్పుగోదావరి జిల్లాలోనో చాగల్లో అనే ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు టీచర్ జాబ్ చేసుకుంటా గొప్ప పరిచర్య చేశారు. అంటే కొలిమి కాడ ఉన్న వ్యక్తి, ఏమీ లేని దీనస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎలాంటి పరిస్థితిలోనికి తీసుకొచ్చాడండి. అంటే పెంట కుప్ప మీద నుండి సింహాసనం మీదకు. అయితే దీనికి కారణం ఏంటంటే మధ్యలో పడిపోయినప్పుడు ప్రభువు కాడ పరిశీలించడం ఆరంభించండి, పరీక్షించుకోవడం ఆరంభించండి. అప్పుడు దేవుడు ఎందుకు నీ ఓటమికి కారణమో దేవుడు బయలుపరిచినాడు. ఈ వ్యక్తి కూడా తప్పిపోయిన కుమారుడు కూడా తనకెంత దీన స్థితి, భయంకరమైన పరిస్థితి రావడానికి గల కారణం ఏందో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే అండి, అతనిలో బుద్ధి వచ్చినది, అంటే మనస్సు మార్చుకున్నాడు. దేవుని యొద్దకు రావటానికి ఒకే ఒక్క మార్గం అండి. దేవుని యొద్దకు తిరిగి సమకూర్చబడాలి అంటే ఒకే ఒక మార్గం. దేవుడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఓకే అంటాడా? లేక 10 తులాలు బంగారం ఇస్తే ఓకే అంటాడా? లేక 10 మందిని రక్షణలో నడిపిస్తే ఓకే అంటాడా? కాదండి. ఏంటంటే పశ్చాత్తాపము. దేవుని యొద్దకు రావాలి అంటే, దేవుడు అంగీకరించాలంటే, దేవుడు ఆ వ్యక్తిని మరలా తిరిగి ఆశీర్వదించాలంటే ఒకే ఒక కారణం, పశ్చాత్తాపము. ఈ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో, దుఃఖముతో అప్పుడు లేచి తండ్రి యొద్దకు వస్తే మరలా తండ్రి ఏమిచ్చాడండి? ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు. పోగొట్టుకున్న రక్షణ దొరికింది. రెండోది ఏం దొరికిందండి? ఉంగరము. మరలా హక్కుదారుడయ్యాడు. మూడోది తండ్రితో సమాధానము, చెప్పులు. తర్వాత సమృద్ధి అయిన భోజనము, తృప్తి. తర్వాత తండ్రి యొక్క ఉన్నటువంటి సంతోషంలో పాలుభాగస్తుడయ్యాడు. ఇప్పుడు పోగొట్టుకున్న వాటిని వేటి కొరకో పోగొట్టుకున్నాడు, వాటి ద్వారా ఆయనకు భయంకరమైన నష్టం జరిగింది. పశ్చాత్తాపడ్డాడు. ఏవైతే పోగొట్టుకున్నాడో పశ్చాత్తాపంతో తిరిగి సమస్తమును కూడా తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు కాడికి వెళ్ళి, అయ్యా నీ పరిస్థితి ఏమిటంటే ఒక్కటే చెప్తాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఆస్తి ఉందా అండి? ఆల్రెడీ తండ్రి ఆస్తి పంచిచ్చిండు కదా, అది పోగొట్టుకున్నాడు. ఆస్తి ఉందా? ఆస్తి ఏమి లేదు. అయితే ఇప్పుడు ఎందుకు సంతోషం అంటే ఒక్కటే సంతోషం, నేను నా తండ్రితో ఉన్నాను, నా తండ్రి నాతో ఉన్నారు, నాకు ఇది చాలు. నా తండ్రి ఇంటిలో నేను పనివాడిగానైనా ఉంటాను, ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉంటాను. అంటే నా తండ్రితో నాకు సమాధానం ఏర్పడింది, నా తండ్రి నాతో ఉన్నారు. ఎంత గొప్ప తృప్తి అండి. మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము మన సొంత తలంపులు, సొంత ఆలోచనలు, వాటి ద్వారా మన స్వయము అపరాధం ద్వారా వేటినైతే కొని తెచ్చుకొని నష్టపోయామో ఒక్కటే ఒక మార్గం అండి. దావీదు కూడా అంతే. ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధానికి వెళ్తుంటే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఆడు దావీదు సమస్తమును రక్షించిన కారణం ఏంటంటే పశ్చాత్తాపము. యెహోషువ ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళారు హాయి మేరకు. వాళ్ళు వచ్చి 36 చంపారు. ఓటమి. ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు మోకాల మీదకి వచ్చి, ఏంది ప్రభా ఈ ఓటమి కారణం ఏమిటంటే, అది ఆకాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు కానిది తీసుకున్నాడు, అది కారణం. పాపాన్ని బయలుపరిస్తే, ఆ పాపాన్ని వారి మధ్య నుండి తీసివేస్తే అప్పుడు ఆశ్చర్యంగా మళ్ళా విజయం. ఒక్కటేనండి, మనకున్న పరిస్థితులన్నిటి నుండి విజయం కావాలంటే, విడుదల కావాలంటే, మన దుఃఖానికి బదులు సంతోషము, అసమాధానానికి బదులు సమాధానము, శాంతి కావాలంటే ఒకటి దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా వీటికి ఇవన్నీ నా జీవితంలో రావడానికి కారణాలు ఏమిటి అంటే ప్రభు బయలుపరుస్తాడు. ప్రభు బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని
పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కోల్పోయిన వాటినన్నిటిని కూడా మనము పొందుతామండి. నేను ఆఖరిగా ఒక వ్యక్తి గురించి చెప్పి మనం ముగించుకుందామండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఎవరండి? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? వాస్తవానికి పెద్ద కుమారుడు కూడా ఆస్తి పంచిచ్చేయండి. ఆస్తి పంచిస్తే ఆ పెద్ద కుమారుడు దూరదేశం బాగలేదు. ఇదిగో చూడండి 15వ అధ్యాయము 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నా పొచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇద్దరికి పంచిపెట్టాను. అయితే తేడా ఏంటంటే చిన్న కుమారుడు దూరదేశం పోయాడు, పెద్ద కుమారుడేమో తండ్రి ఇంటిలోనే ఉన్నాడు. ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంటుందండి, వేరు పడతారు. ఒకరు ఒక పోర్షన్లో, ఒకరు ఒక పోర్షన్లో. అంటే ఈయన ఎప్పుడంటే తండ్రి ఇంట్లోనే ఒక పోర్షన్లో ఉన్నాడు. అంటే తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, కానీ ఇతను హృదయం అంతా ఎలా ఉందంటే, ఇప్పుడు చిన్న కుమారుడు హృదయమేమో తండ్రి మీద ఉంది. తండ్రి ద్వారా సంతోషాన్ని అనుభవిస్తాను. ఈయన హృదయం దేని మీద ఉందంటే, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఈయన హృదయము తండ్రి ఆస్తి మీద ఉంది. తండ్రి ఆస్తి మీద ఉంది. ఆల్రెడీ చిన్న కుమారుడికి ఆస్తి పంచిచ్చిండు, ఈయనకు రావాల్సిన వాటా పంచిచ్చిండు. తండ్రి ఏం చేసిందంటే తన వాటా తాను ఉంచుకున్నాడు. ఈ దినాల్లో తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే అండి, అందరూ కాదులే, కొంతమంది ఉన్న ఆస్తిని మొత్తాన్ని పంచేస్తారు. అబ్బో మా అమ్మాయి మా అబ్బాయి నమ్మకస్తులను పంచేస్తారు. ఆస్తి మొత్తం పంచిచ్చాక వీళ్ళని చేసుకుని ఎక్కడ చేరుస్తారండి? వృద్ధుల ఆశ్రమంలో చేరుస్తారు. తెలివిగాల్లో ఏం చేస్తారంటే, బైబిల్ కూడా చెప్పేది ఏంటంటే, పిల్లలకు రావాల్సిన ఆస్తి పిల్లలకి ఇవ్వు. నువ్వు బ్రతకటానికి భూమి మీద బ్రతికుండేంత వరకు నీకు ఎంత ఉంచుకోవాలో అంత ఉంచుకో మంచిదని. అందుకని మళ్ళీ నేను ఆ రూట్లో వెళ్ళండి. దేవుని భాగం, పేదల భాగం, పిల్లల భాగం, నీ భాగం నువ్వు ఉంచుకో. నువ్వు చనిపోయాక నీ వారసులకే చెందింది. అంతేగాని నువ్వు బ్రతుకున్నప్పుడే ఇస్తే నిన్ను దేశకులు అడ్జేస్తా. కాబట్టి నేను ఇక్కడ గమనిస్తే, ఇప్పుడు తండ్రి ఆస్తి ఉంది. ఈ పెద్ద కుమారుడు కావాల్సింది ఏంటంటే, ఒరే ఈ తండ్రి నేను ఎంత దగ్గర ఉన్నా నా మీద మనసు లేదు, కానీ వాడు చిన్నోడు పోయిండు, వాడి మీద మనసు ఉంది. పొరపాటున వాడి కనుక తిరిగి వస్తే మరలా నా తండ్రి ఆస్తిలో కొంత భాగం వాడికి పోయిద్ది అని దిగులు పెట్టుకొని ఉన్నాడు. అనుకున్నదే జరిగింది. చిన్న కుమారుడు రానే వచ్చిండు, తండ్రి అంగీకరించిండు. ఇప్పుడు పెద్ద కుమారుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందండి. చూడండి అండి 15వ అధ్యాయము 27వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. ఇతనిలో 3 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే, ఒకటి కోపం. మరలా వీడు ఎందుకు వచ్చిండు? మా తండ్రి ఎందుకు చేర్చుకున్నాడు? మరలా నా తండ్రి ఆస్తిలో కొంత వాడికి పోయింది కదా, పాపం. రెండోది ఏంటంటే, చేర్చుకునే గుణం లేదు. అరే నా తమ్ముడు సరే ఆస్తి పోతే పోయింది, నా తమ్ముడు బయటకు వచ్చిండు, ఇంతే చాలు అని చేర్చుకునే గుణం లేదు. అసలు తమ్ముడు అన్న పదం వాడడా, నీ కుమారుడు అంటాడు. చేర్చుకునే గుణం లేదు. మూడోది ఎక్కడ ఉన్నాడంటే, వెలుపల ఉన్నాడు. కోపంతో ఉన్నాడు, చేర్చుకునే గుణం లేదు, వెలుపల ఉన్నాడు. అంటే ఇతను తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రి మీద ప్రేమ లేదు. తండ్రి సంతోషంలో పాలుభాగస్తుడు అవ్వట్లేదు. తండ్రితో సహవాసం లేదు. అంటే తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, తండ్రి ఆస్తినే అనుభవిస్తున్నాడు, తండ్రితోనే ఉన్నాడు, కానీ ఆయనకు సంతోషం లేదు. ఇప్పుడు చూడండి అండి, ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకొని మనం ముగించుకున్నాం. నువ్వు బైబిల్ చదువుతూనే ఉన్నావు, సరే ఈరోజు కొంతమంది ఉదయాన్నే చదవలేదేమో, తర్వాత చదువుతారు, వేరే విషయం. బైబిల్ చదువుతూనే ఉన్నావు, ప్రార్థన కూడా చేస్తూనే ఉన్నాం. చేయట్లేదని ఎవరంటున్నా, ప్రార్థన కూడా చేస్తున్నాం. దేవుని మందిరానికి ఒక ఆదివారం కాదు ఒక ఆదివారమైనా వస్తూనే ఉన్నాం. అంటే మళ్ళా మనం క్రైస్తవులము అంటే దేవుని పిల్లలు. ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, సంఘ సహవాసం ఉంది, దేవుని పిల్లలు. ఇన్ని ఉన్నా మనకి ఇన్ని పరిస్థితులు ఎందుకు? మరి నీ ప్రార్థన నీ సమస్యలకు పరిష్కారం కనుగొనటలేదు. నువ్వు చదువుకుంటున్న వాక్యం నీ సమస్యలకు పరిష్కారం కనుగొనటలేదు.
సంఘ సహవాసం నీ పరిస్థితులకు పరిష్కారం కనుగొనట్లేదు. ఆఖరి దేవుడు కూడా నీ సమస్యల పరిష్కారం కనుగొనట్లేదు అని నువ్వు అనుకుంటాను. అయితే విచిత్రం ఏంటంటే అండి, పెద్ద కుమారుడు ఎలాగైతే తండ్రితోనే ఉండి, తండ్రి ఇంటిలోనే ఉండి, తండ్రి ఆస్తిని పొందుకొని ఎలాగైతే ఎందుకు సంతోషం లేదంటే తన హృదయం తండ్రి మీద కంటే తండ్రి ఆస్తి మీద ఉంది. తండ్రి ఆస్తి మీద ఉంది. చాలామంది పిల్లలు ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రుల మీద ఉండరు, తల్లిదండ్రుల యొక్క ఆస్తి మీద ఉంటారు, ఆస్తి మీద ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అండి నిజంగా యథార్థంగా వలలో చేసే ముందల నీ హృదయం ఎవరి మీద ఉంది? బైబిల్లోనే ఉన్నావు, ప్రార్థనలోనే ఉన్నావు, సంఘ సహవాసంలోనే ఉన్నావు, దేవుళ్ళలోనే ఉన్నావు, కానీ నీ హృదయం ఎక్కడుంది? నీ హృదయం ఎక్కడుందండి? నీ హృదయం ఎక్కడుంది? ఒక్కోసారి అందరూ కాదులేండి, ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే కందులాపురం సెంటర్లో ఇప్పుడు దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితం లేండి వెళ్తే మేము చెప్పకుండా వెళ్తే వెళ్ళి పిలిస్తే అక్క అని పిలిస్తే లోనకు రమ్మన్నారు. వాళ్ళ నాన్న టీవీకి ఆయనకి ఇదే ఎడం, అంటే ఇంత ఎడమే, సీరియల్ చూస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి సైకి చేస్తూ ఉంది. సేవకుడు వచ్చిండు, సేవకురాలు వచ్చారు, టీవీ ఆపని. ఆయన విచిత్రంగా ఆయన పరిస్థితి ఏంటంటే చెవుడు. ఆమె ఎంత సైకిల్ చేసినా లే, మేము ఆమె కళ్ళు చూడను, ఆయన కళ్ళు చూడను. తర్వాత లాస్ట్కి ఏం జరిగిందంటే ఆమె గట్టిగా చెప్పినా కూడా లేదు. పోయి ఆమె పోయి స్విచ్ ఆపితే ఎందుకు ఆపారన్నట్టుగా అసహనంతో చూస్తే మేము ఉంటే అప్పుడు సైలెంట్ అయిపోయింది. అంటే తన మనసు దేని మీద ఉందండి? టీవీ మీద ఉంది, టీవీ మీద ఉంది. ఇప్పుడు బాగా యథార్థంగా పరిశీలిద్దామండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ బలలో చేయి వేసే ముందల యథార్థ హృదయంతో నీ హృదయం దేని మీద ఉంది? నీ హృదయం దేని మీద ఉంది? పూర్ణ హృదయం, పూర్ణ మనసుతో దేవుని మీద ఉందా అండి? దేవుని మీద ఉందా? ఇప్పుడు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. 10 నుండి 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ వచ్చే ఆదివారం 10 వరకు నీ హృదయం దేని మీద ఉంటుంది? నీ హృదయం దేని మీద ఉంటుందండి? దేవుని మీద ఉండట్లేదు, దేవుడు ఇచ్చిన వాటి మీద ఉంటుంది. అదే నీకు ప్రమాదం. నువ్వు బైబిల్లోనే ఉన్నావు, ప్రార్థనలోనే ఉన్నావు, సంఘ సహవాసంలోనే ఉన్నావు, దేవుళ్ళలోనే ఉన్నావు, కానీ నీ హృదయం మాత్రము దేవుని మీద లేదు, వాక్యం మీద లేదు, ప్రార్థన మీద లేదు, సంఘ సహవాసం మీద లేదు. నీ హృదయం తొలగిపోతా ఉంది, నీ హృదయం తప్పిపోతా ఉంది. దిమనస్కత్వం 2 హృదయాలు. మందిరంలోకి రాగానే ఒక హృదయం, బైబిల్ చదివేటప్పుడు ఒక హృదయం, ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక హృదయం, ప్రార్థన అయిపోయాక ఒక హృదయం. నీ హృదయం దేని చేత లాభపడుతున్నది? దేని చేత జయించబడింది? అందుకే ఈ పరిస్థితులు. అందుకోసం ఫస్ట్ మారాల్సింది ఏంటంటే నువ్వు బైబిల్ తెరవటం కాదు, మోకాల మీదకి రావటం కాదు, మందిరానికి రావటం కాదు. ఏం మారాలని? హృదయం దేవుని వైపు త్రిప్పాలి. మోకాల మీదకి వచ్చినంత మాత్రాన హృదయం మారకపోతే ఏం ఉపయోగం లేదు. బైబిల్ తెలిసినంత మాత్రాన నీ హృదయం మారకపోతే ఏం ఉపయోగం లేదు. నీ హృదయం మారకుండా నువ్వు సంఘ సహవాసులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఉపయోగం లేదు. నీ హృదయం దేని మీదకైతే వెళ్ళిందో అటువైపు నుండి దేవుని సహాయం చేత దేవుని వైపు త్రిప్పు. నిజంగా నీ హృదయం ఎప్పుడైతే దేవుని వైపు త్రిప్పబడిద్దో వెంటనే ఏమయ్యేగలి తెలుసా అండి? అయ్యో, నేను ఎంత కాలము దేవునికి విరోధంగా నేను పాపం చేస్తున్నానే, నా హృదయం మరులు కొలపబడి వీటి మీదకి వెళ్ళిపోయిందే, నేను దేవుని ఎంత దుఃఖ పెట్టాను, దేవుణ్ణి ఎంత ఆయన గాయాన్ని రేపుతూ వచ్చాను, దేవుని నామానికి ఎంత అవమానపాలు చేస్తూ వచ్చాను. ఓ ప్రభువాను క్షమించు. హృదయము బ్రద్దలవుతూ ఉంటది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, పిదాల ప్రార్థనే, కన్నీళ్ళు వస్తున్నాయి, అవి కళ్ళమట్టిలే. హృదయము బ్రద్దలవ్వట్లేదు, హృదయము విరిగి నలిగిపోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు హృదయము నీ బ్రద్దలై
పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగితే ప్రభు కూడా నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. ఇంటికెళ్ళి చదువుకోండి. యెషయా గ్రంథం 30:18 మిమ్ములను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవుడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి తప్పిపోయిన కుమారుడు కాడికి వెళ్ళిందా? తప్పిపోయిన కుమారుడు వచ్చిందా అండి తండ్రి కాడికి? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, హృదయం తండ్రి వైపు తిరిగినప్పుడు, పశ్చాత్తాపం వచ్చినప్పుడు తండ్రి కాడికి వస్తే ఆ హృదయాన్ని ఎప్పుడైతే తండ్రి చూసిండో తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టి వెంటనే ఈ ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించండి. దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వరకు నువ్వు వెళ్ళావు, దేవుడిని దాటుకొని వెళ్ళావు, వాక్యాన్ని దాటుకొని వెళ్ళావు, సంఘ సహవాసాన్ని దాటుకొని వెళ్ళావు. దేవుడు వెనకే వెయిట్ చేస్తా ఉన్నాడు. నీకు ముందుగా రావట్లేదు దేవుడు, నీతో కూడా రావట్లేదు, నీ వెనకాల కూడా రావట్లేదు. దేవుడు ఎక్కడో ఆగిపోయాడు. నువ్వు ముందుకు వెళ్ళిపోయావు, లోకంలోకి వెళ్ళిపోయావు, శరీర ఇచ్ఛలు కోరికల్లోకి వెళ్ళిపోయావు, పాపంలోనికి వెళ్ళిపోయావు. దేవుడు అక్కడే ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే మరలా వెనక్కి తిరుగు, మరలా దేవుని వద్దకు రా, వచ్చి పశ్చాత్తాపడి నువ్వు సరి చేసుకుంటేనండి మన దేవుడు ఎలాంటి వాడంటే నేను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. నువ్వు రాగానే ప్రభు, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం నీలో కలిగిద్దో, నీ పతనం నీకు ఎప్పుడైతే అర్థమైందో వెంటనే ప్రభు క్షమిస్తాడు, వెంటనే చేర్చుకుంటాడు, వెంటనే నీ జీవితంలోనికి వస్తాడు, వెంటనే నీ జీవితంలోనికి వస్తాడు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. కాబట్టి దేవుని యొద్దకు రావటానికి నువ్వు పెద్ద కుమారులా ఉంటే నువ్వు చనిపోయేంత వరకు అలాగే ఉంటుంది నీ జీవితం. చిన్న కుమారులాగా పశ్చాత్తాపడి తండ్రి యొద్దకు వస్తే నీ జీవితానికి విలువ ఉంటుందండి. ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకుందామండి. దయచేసి మనం పరీక్ష ఎక్కడ పడి మన దేవుని ఎవరి యొద్దకు వద్దు. నీ పరిస్థితులు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో కూర్చో. నీ హృదయం వేటి మీదకైతే మరుడు కోల్పోబడిందో వాటి విషయమే పరిశీలించుకో. ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అంటే ఆశ్చర్యం ఏంటంటే అండి, ప్రభు నిన్ను, నీ యొక్క జీవితాన్ని, నీ అంతరంగాన్ని, నీ పతనాలను, నీ ఓటములను మొత్తం దేవుడు తేటగా చూపిస్తాడు. అప్పుడు అర్థమైందండి, ఓహో నా జీవితంలోనికి ఈ పరిస్థితులన్నీ చుట్టుముట్టడానికి ఇలాంటి పాపాలా, ఓ ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడితే ప్రభు సహాయం చేస్తాడు. అద్భుతంగా ప్రభు సహాయం చేస్తాడు. ఒక సహోదరిని మొన్న ఆదివారం అనుకుంటా, అంతమంది ఆదివారం ఏందాక మా మందిరానికి రాలేదని ఫోన్ చేస్తే ఊరికనే రాలేదని చెప్పింది. బాగా బాధ అనిపించింది. సరే మనం ఒకప్పుడు మందిరం మూతేస్తుంది, మళ్ళీ తరుడువేవి అంటున్నారు, ఈ మధ్యలో గ్యాప్లో మన మందిరం తెలిసి చేస్తుంటే ఊరికనే రాలేదంటే బాధ అనిపించింది. సరే ఈరోజు ఫోన్ చేసింది. ఆకే ఫోన్ చేస్తే ఈరోజు కూడా ఎక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మందిరం ఓపెన్ చేసి 2 నెలలు ఇంతవరకు మందిరం కలిసి చూడలేదు. ఏంటి మన జీవితంలోనికి ఏం వస్తాయి? మరి ఏం వస్తాయండి? సంఘ సహవాసం లేదా, వాక్యం లేదా, ప్రార్థన లేదా. ఇప్పుడు ఆదివారం ఎంతమంది ఎగ్గొట్టి ఆడ ఫంక్షను, ఏడ ఫంక్షను, ఆలు బంధువులు, నీళ్ళ బంధువులు, ఆచారాలు, సంప్రదాయాలు, ఏది ఇప్పుడు రారే? ఈ పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు రారే? ఎందుకు రారండి? నువ్వు దేవుడిని దాటి వెళ్ళిపోయావు, వాక్యం దాటి వెళ్ళిపోయావు, చాలా దూరం వెళ్ళిపోయావు. రిటర్న్ రా, దేవుని యొద్దకే రా, మనుషుల యొద్దకు వద్దు, దేవుని యొద్దకే రా. దేవుడి పేరు పరిశీలించుకో, పరీక్షించుకో. దేవుడు ఏ పతనాలైతే బయలుపరిచాడో పశ్చాత్తాపడు, ప్రభు నిన్ను క్షమిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. నువ్వు వేటినైతే కోల్పోయావో వాటన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు. ఆరోగ్యమా, ఆర్థిక పరిస్థితి, ఆత్మీయత, ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ దేవుడు ఇస్తాడు. సమాధానం పోగొట్టుకున్నావా, సంతోషాన్ని పోగొట్టుకున్నావా,
ధైర్యాన్ని పోగొట్టుకున్నవా, నిరీక్షణ పోగొట్టుకున్నవా, విశ్వాసమును పోగొట్టుకున్నవా, అవన్నీ దేవుడు ఇవ్వటానికి రెడీ. నువ్వు వస్తే, ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే దేవుడు ఇస్తాడు. చూడండి, పశ్చాత్తాపము లేని వ్యక్తికి దేవుడు ఇస్తే ఏం జరిగిందండి? ఇంకా చెడిపోవాలి. అదే పశ్చాత్తాపడి ఆత్మీయత విలువ, బైబిల్ విలువ, ప్రార్థన విలువ, సంఘ సహవాసం యొక్క విలువ తెలిస్తే ఆ వ్యక్తికి దేవుడిచ్చిన ఆ వ్యక్తికి ఉపయోగపడిద్ది, అది నిలిచి ఉంటుంది. కాబట్టి దయచేసి చిన్న కుమారుని వలె దేవుని యొద్దకు వద్దాం, దేవుని సన్నిధిలో కూర్చుందాం, దేవుని కాడ పశ్చాత్తాపడదాం, దేవుని కాడ ఒప్పుకుందాం. దేవుడు నీకు సహాయం చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు శివరామయ్య గారు ఆయనకి 83 సంవత్సరాలు, ఎక్కడో ఆచార్య కుటుంబంలో పుట్టి పొలిమికాడ పనిచేసుకునే కటిక పేదరికం కలిగిన వ్యక్తిని ఈ దేవుడు టీచర్గా చేశాడు, ఆత్మీయురాలైన భార్యని ఇచ్చాడు, సంఘ సహవాసాన్ని ఇచ్చాడు, గొప్ప పరిచర్య చేశాడు. మీరు ఆమె చదువుకోవాలంటే ఆ పుస్తకం నా కాడ ఉంది, అది మీకు ఇస్తాను, మీరు చదువుకోండి. చాలా బాగుంది, ఎలా దేవుడి మీద ఆధారపడ్డాడు, అద్భుతంగా ఉందండి. మనం మన హృదయాలు పరీక్షించుకొని బలలో చేయగలుగుతాం.